నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను సునీల్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆర్జే శేఖర్ భాష. ఆర్జే శేఖర్ భాష కంటే ఈ మధ్యన ఎలిగేషన్స్ శేఖర్ భాషగా చాలా ఫేమస్ అవుతున్నారు. అసలు ఉదయం చాలా షాకింగ్ అయినటువంటి ఒక ఎలిగేషన్ అయితే కొత్తగా చూసాము. సో ఈ మధ్యన పోలీస్ స్టేషన్లో మీ పేరు ఎక్కువ మోగుతుంది అండ్ ఎఫ్ఐఆర్లు మీ మీద టపామని ఇదవుతున్నాయి. సో దీని గురించి ఆయన్నే అడిగి అసలు ఏంటి ఇన్ని ఎలిగేషన్స్ రావడానికి కారణం ఏంటి, ఈరోజు వచ్చిన కొత్త ఎలిగేషన్లో ఆయన పాత్ర ఏంటి అనేది ఆయన మాటల్లోనే విని తెలుసుకుందాం. శేఖర్ భాష గారు స్వాగతం. హాయ్ అండి. హాయ్, వెల్కమ్. శేఖర్ భాష గారు, అసలు లక్ష్మీ పడాలా అనే ఆవిడ ఎవరు? ఈ కొత్త సబ్జెక్ట్ ఏంటి మాకు అండ్ మీకు కొత్త? యాక్చువల్గా నా పోరాటం మొదలైందే ఇక్కడ. అచ్చా. సో అండ్ రెండోది, నిజంగా మీరు అంత ఆవిడ మీద క్రూక్కుడుగా ఆవిడని చంపడానికి చూస్తున్నారు అని ఆవిడ ఎలిగేషన్ చేసే అంత ఏం చేస్తున్నారు ఏంటి? ఆవిడకి మీకున్న రిలేషన్ ఏంటి? హూ ఈజ్ షీ ఫర్ యు? అదేంటన్నా ఇప్పుడు ఏంటంటే ఒక కాల్ రికార్డు బయటకు వచ్చింది. దాంట్లో చాలా క్లియర్ కట్గా నన్ను ఎక్కడెక్కడ టార్గెట్ చేసి ఎలా ప్లాన్ చేసి ఎలా చంపాలనేది వచ్చింది. ఇప్పుడు ఏంటి, ఆ కేసు ఆవిడ మీద పడకుండా ఆపుకోవడానికి నాకే ప్రాణహాని ఉంది. ఓకే, వాళ్ళు నిన్ను నన్ను ఎందుకు కొడుతున్నారు అని చెప్పి నేను కొడుతూ ఎవడన్నా అంటే ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది అనమాట బేసిక్గా. సో అది అందరూ విన్నారు. స్టోరీ అంతా ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది 2024 మార్చి ఆ టైంలో. అంటే ఈవిడ మాకు 2-3 ఏళ్ళ క్రితం యాక్చువల్గా ఏదో మొహపరిచయం. ఎలా? మా వెబ్ సిరీస్ లవ్ యూ ఎనిమీలో ఆవిడే చెప్పింది కదా. అవును. దాంట్లో నేను ఏదో చేశాను అసిస్టెంట్ డైరెక్టర్గా పడు ఏదో అప్రెంటిస్గా వచ్చింది. మీకు మా వెబ్ సిరీస్ ప్రొడక్షన్ మేనేజర్ నెంబర్ ఇస్తా. ఆయన డైరెక్టర్ భానుకిరణ్ గారిని, ఇంతకుముందు చెల్లా భానుకిరణ్ బాగా ఫేమస్ ఆయన, ఓకే, అందరినీ అడగచ్చు. అంతెందుకు ప్రొడక్షన్ మేనేజర్తో డైరెక్ట్గా నేను మాట్లాడిన కాల్ రికార్డింగ్ కూడా ఉంది. సరే, బేసిక్ ఇప్పుడు మీరు చూపించిన దాంట్లో నేను వినబడ్డా నేను ఇప్పుడు ఆన్సర్ చేయాల్సిన 2 ఎలిగేషన్స్. ప్రూఫ్స్ ఉంటే చూపించండి. ఒకటి నా మీద ఎలిగేషన్, ఇంకొకటి తన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే తన దగ్గర ప్రూఫ్స్ ఉంటే చూపించాలి కదా. చూపించలేదు, నోటి మాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ ఫ్యామిలీకి నేను కాల్ చేశానట. ఆవిడ ఫ్యామిలీకి నేను కాల్ చేశాను కాబట్టి ఆవిడకి, మరి ఫ్యామిలీకి కాల్ చేస్తే ఆవిడకి ఏంటి ప్రాబ్లం నాకు అర్థం. నేను చేశాను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫ్యామిలీకి చేయలే. ఇంటికి ఆవిడ ఫ్యామిలీ అంటే ఏంటి చెప్పమని. ఆవిడ ఫ్యామిలీ అంటే వాళ్ళ నాన్న, లేకపోతే వాళ్ళ మొదటి భర్త, లేకపోతే రెండో భర్త. నేనేదో కించపరుస్తున్నాను అని చెప్పి అనుకోకండి. ఎందుకంటే ఇది చూడండి, ఫస్ట్ దాంట్లో మీరు చదవండి. అది అన్నవరంలో మా ఆయన వర్రె నరేష్ నన్ను గృహహింసకు గురి చేస్తూ నాకు గర్భస్రావం చేయించిన వర్రే లక్ష్మీనారాయణ, పడాల లక్ష్మీనారాయణ కదా. సూపర్. అయ్యో, మీకు మధ్యలో ఇంకో పేరు కూడా ఉంది, వర్రే లక్ష్మీనారాయణ, పడాల లక్ష్మీనారాయణ, కొత్తకోట లక్ష్మీనారాయణ. ఓహో, ఓకే. సో ఫస్ట్ వర్రే, తర్వాత పడాల. మనకి తెలిసినవే, ఇంకా తెలియని ఎన్ని పేర్లు ఉన్నాయో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఏంటంటే నేను ఆయన భార్యని నన్ను హింసిస్తున్నాడని చెప్పుకోవడానికి, ఇప్పుడు ఎక్కడైనా సరే ఇంటర్వ్యూలో తనకి పెళ్ళయిందని ఒక మాట చెప్పిందా? అందరూ నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేస్తున్నారని చెప్పడానికి ఆవిడికి పెళ్ళయింది అని చెప్తే అది కుదరదు. కాబట్టి ఏం చేస్తుంది, అసలు ఆవిడికి పెళ్ళే కాలేదు పాపం అని చెప్పుకుంటూ తిరుగుతూ నన్ను వాడు పెళ్లి చేసుకుంటున్నాడు, వీడు పెళ్లి చేసుకుంటా అన్నాడు అని చెప్పి తిరుగుతూ, ఏం కర్మ? నీ పేరెంట్స్ నీకు నిక్షేపంగా పెళ్లి చేసి. ఈరోజు చేసిన నయా ఎలిగేషన్లో ఎస్పీ గారు, మీ పేరు, ఈ 2 పేర్లు ప్రధానంగా వినపడినాయి. మీకు ఎస్పీకి ఉన్న సంబంధం ఏంటి? అసలు ఆయన మిమ్మల్ని వెనకుండి నడిపిస్తున్నారు అనేది ఆవిడ ఎలిగేషన్. అది కూడా చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడకి పెళ్ళైందనే విషయం తెలుసుకోండి. ఆవిడ ఎందుకు ఆవిడకి మానసికంగా తల మీద ఏదైనా గట్టిగా ఇటుకరాయి తగిలి గతం మర్చిపోయిందా, లేకపోతే గుర్తు చేయాలా? ఒకసారి మనం చూస్తే ఆవిడ పెట్టిన ఎఫ్ఐఆర్, నేను ఏది అంటే ఆవిడ ప్రూఫ్స్ ఉన్నాయి చూపించమంది కదా, చూపిస్తున్నాను. ప్రూఫ్స్ చూడండి అమ్మా. ఇప్పుడు నేను 100 ప్రూఫ్స్ చూపించినా కూడా మన సమాజంలో ఎలా ఉంటుందంటే, ఒక్క ఆడదాని మాట ముందు ఇవన్నీ దగ్గదురుపు, ఇవన్నీ అబద్ధం అండి, కన్నీళ్ళు చూసి నమ్మండి అంటే మనం నమ్మేయాలన్నమాట. ఇది చదువుతాను వినండి. అయ్యా, నాది శంకవరం గ్రామం, శంకవరం మండలం, బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. కటక్లోని మర్కట్ నగర్ గ్రామస్తుడైన వర్రె నరేష్ సన్ ఆఫ్ సోన్సోతో నాకు శంకవరంలో పెళ్లి జరిగింది. ఆ డేట్ కూడా రాసింది 1/12 అంటే December 1, 2019. అంటే కరెక్ట్గా December 1 అంటే 8th డే, అదే వాట్ ఎవర్ గుర్తుంటుంది అని అలా చెప్తున్నాను. సో ఆ రోజున పెళ్లి జరిగింది. ఆవిడకి మొత్తానికి ఆయన రకరకాలుగా హింసిస్తున్నాడు. నన్ను 3 నెలల గర్భవతిని నన్ను తీసుకెళ్ళి కత్తిపూడి హాస్పిటల్లో నన్ను అబార్షన్ చేపించాడు అనేది మొదటి కంప్లైంట్. ఓకే. సో ఈ రకంగా ఆవిడ వైఫ్ ఆఫ్ వర్రె నరేష్ ఫ్యామిలీకి ఫోన్ చేశానంటే, మీ ఆయన వర్రె నరేష్కి ఫోన్ చేశానా
లేకపోతే మీ నాన్న పడాల పాపారావు శంకవరంలో ఆయనకి ఫోన్ చేశానా, మీరు దయచేసి చెప్పాలి. ఓకే. ఎవరైనా సరే ఇప్పుడు మీరు చూస్తుంటే కార్యక్రమం మీరు 10TV వారికి ఫోన్ చేసి చెప్పండి, వర్రె నరేష్ గారు మీరు మీ ఆవిడ్ని ఇలా ఎవరెవరి మీదో పాపం ఆవిడ వెళ్ళి వాడు పెళ్లి చేసుకుంటా అన్నాడు, వీడు పెళ్లి చేసుకుంటాడని చెప్పి చెందుతుంది, అసలు మీ ఆవిడకి మీకు విడాకులు అయిందా లేదా, ఒకవేళ అయితే ఆవిడని చూపించమనండి. అట్లీస్ట్ ఆవిడ విడాకులు అయితే కనీసం విడాకులు అయిందనే పత్రమైన చూపించమనండి. అది లేదు అంటే బేసికలీ హనీ ట్రాప్ అంటే అదే, ఏమి చెప్పకుండా అలా ఒకడిని పాపం ఇది చూడండి. పిఆర్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాను, ఇది 2018. అంటే అదే పెళ్లి జరిగిన సంవత్సరం కూడా తిరగలేదు, అప్పుడే ఇంకొక అతని మీద కంప్లైంట్. దీని కింద కంప్లైంట్లో సంతకం ఏంటంటే ఇట్లు తమ విధిరాలు కొత్తకోట లక్ష్మీనారాయణ. సో ఇప్పుడు ఇంటి పేరు రెండో మారిపోయింది అనమాట, ఎందుకంటే వీడిని హనీ ట్రాప్ చేయాలంటే వీడి నా మొగుడు అని చెప్పి ఇవ్వడానికి. సో దాంట్లో రాస్తుంది అనమాట, ఎందుకమ్మా ఆల్రెడీ నీకు పెళ్ళైంది కదా అని పోలీసులు వాళ్ళు అడిగితే అతను నపుంసకుడు అండి, అందుకని వర్రే అన్నతను అతను నపుంసకుట్ట, అందుకని ఇతన్ని చేసుకున్నాను అని చెప్తుంది. సరే అతను నపుంసకుడు అయినా మాత్రం విడాకులు తీసుకోకుండా చేసుకోకూడదు, పోనీ అది కూడా మనం హ్యూమన్ గ్రౌండ్స్లో కన్సిడర్ చేద్దాం. సో ఓకే, మీరు తన పర్సనల్ గురించి మొత్తం బహిర్గతం చేస్తున్నారు, నేనేం కాదు. ఫ్యామిలీ అన్నప్పుడు ఫ్యామిలీ ఎవరు, రెండో ఫ్యామిలీకి ఫోన్ చేశానా, మొదటి ఫ్యామిలీకి ఫోన్ చేశానా, లేకపోతే వాళ్ళ నాన్నకి ఫోన్ చేశానా చెప్పాలి కదా. ఇక్కడ ఒకటే విషయం, అక్కడ ఎవరికి ఫోన్ చేశారు? నేను ఎవరికి ఫోన్ చేయలేదు, బేసికల్లీ ఎవరికి ఫోన్ చేయలేదు. అయితే ఇక్కడ ఈ అబ్బాయి తన మీద రేప్ చేశాడు అని చెప్పి కేసు పెట్టింది. అంటే ఫస్ట్ భర్త తనకి సంసార సుఖం ఇవ్వలేకపోతున్నాడు, అతను నపుంసకుడు కాబట్టి రెండో వాడిని చేసుకుంది. మరి వాడు చేసిన దాన్ని రేప్ అని ఎలా అంటావు, నువ్వు ఏ సుఖం కోసం అయితే వెళ్ళావో వాడు అది అందిస్తే అది నీకు రేప్ ఎలా అవుతుంది? ఓని సరే రేప్ చేశాడు అనుకుందాం, దాన్ని ఏమంటారు, ఇష్టం లేకపోకుండా చేసినా కూడా రేపే. కాకపోతే పాపం బెంగళూరులో ఒకసారి, ఊటీలో ఒకసారి, మైసూర్లో ఒకసారి, అంటే ఒకసారి నచ్చలేనప్పుడు దూరంగా ఉండాలి కదా. ఇలా అలాగే ఆయన అయిపోయిన తర్వాత మరి ఎస్పీ గారి మీద కూడా ఇటువంటి కంప్లైంట్ పెట్టి విషయాలన్నీ మీకు ఎలా తెలుసు? ఇప్పుడు విత్ ఎఫ్ఐఆర్ కాపీస్ తో పాటు మీరు వచ్చారు. అవును, ఇవంతా ఈ దొరుకుతాయి, ఎందుకు దొరకవు? ఒకసారి ఆవిడ ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ దొరికితే ఎక్కడెక్కడ ఎఫ్ఐఆర్లు పెట్టారు అన్ని తెలుసుకుంటే. సో అలాగే ఆవిడని కూడా ఒకసారి మంచిగా అడిగాను అనమాట, కూర్చోబెట్టి. ఈవిడ కొంచెం సైకోలాగా బిహేవ్ చేస్తూ నన్ను పెళ్లి చేసుకుంటావా చేస్తావా మీరు మాట్లాడారు పడాల లక్ష్మి గారితో. ఎస్ అలా మాట్లాడినప్పుడు ఆవిడ చెప్తున్న కొన్ని విషయాలు మీకు వినిపిస్తారు. 2 అలిగేషన్స్ చేసింది కదా నా మీద, ఎస్పీ మీద. సో నాతో నేనేదో ఆవిడని నేనే ఆవిడ ఎంబడిపడి ఆవిడే ఫోన్ నెంబర్ తీసుకున్నా అని చెప్పి. మీకు టైం ఉందా? టైం ఉంటే జస్ట్ 2 కాల్స్ వినిపిస్తాను నేను మీకు. ఫస్ట్ ఆవిడ నువ్వే నా హీరో అని ఎవరు మీతో? నాతో. ఆవిడ సినిమా తీస్తుందంట నన్ను పెట్టి. ఇంటికి వచ్చారా గురూజీ? కాదు గురూజీ, మీరు వ్యాలెట్ అది మర్చిపోయారు, మళ్ళీ మీరు వచ్చి తీసుకోవాలి. ఎందుకు వచ్చిందని నేను డైరెక్ట్ అక్కడికే బుక్ చేసుకుని మళ్ళీ లొకేషన్ మార్చి అక్కడికి వెళ్ళి ఇచ్చేసాను గురూజీ. ఎవరికి ఇచ్చావు? మీ ఇంట్లో ఇచ్చేసాను గురూజీ. వ్యాలెట్ ఛార్జర్. అయ్యో గురూజీ, మీకు సడన్ గా ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి గురూజీ, మాట అంతది కదా గురూజీ. అది మీరు ఎలా అయితే నా బ్యాగ్ లో పెట్టారో అలానే పట్టుకెళ్ళి మీ మదర్ పడుకున్నారంటే గురూజీ, మీ అబ్బాయి వచ్చారు, వచ్చి తీసుకుని నా సార్ కి, భాషా సార్ కి ఇచ్చేయండి అంటే ఓకే అన్నాడు. ఛార్జింగ్ పెట్టుకోండి గురూజీ. బాగా స్ట్రైన్ అయిపోయారు గురూజీ, రెస్ట్ తీసుకోండి గురూజీ. బాగుంది అక్కడ షూట్, మొత్తం డ్రోన్ షాట్స్ గురూజీ. మీరు చాలా అందంగా ఉన్నారు గురూజీ ఈ రోజు. నిజం గురూజీ, దిష్టి తీయించుకోండి గురూజీ. అంటే మిమ్మల్ని ఆ లుక్ లో నేను ఫస్ట్ టైం చూసాను గురూజీ షూట్ లో. నేను ఇదే అనుకున్నాను గురూజీ, మిమ్మల్ని అలా చూడాలనుకున్నాను, చూసాను, అందుకే పొద్దున్నే లేచి కూర్చున్నాను. ఇప్పుడు త్రిబుల్ కోడెక్ట్ అక్కడికి వెళ్తున్నాం గురూజీ సిట్టింగ్ కి, ఎక్స్పీరియన్స్ కోసమే గురూజీ. ఇప్పుడు జస్ట్ రెడీ అయ్యాను గురూజీ, బయలుదేరడానికి కిందకి వెళ్ళి డిన్నర్ చేసి అక్కడికి వెళ్ళి 1 గంట కూర్చొని వచ్చేస్తాను గురూజీ. మన అక్కడ ఏదో కృష్ణకాంత్ పార్క్ ఉంది కదా గురూజీ, అక్కడ ఐశ్వర్య అపార్ట్మెంట్స్ ఉంది కదా గురూజీ, అక్కడ గురూజీ ఆఫీస్. మళ్ళీ వాళ్ళు వెళ్ళాను 10 ఆ టైంకి వెళ్ళిపోతారంట గురూజీ. నేను వచ్చి 9:30 వరకు ఉంటానన్నాను గురూజీ. ఉంటే ఉండు, నోరు పారేసుకున్నాను గురూజీ. కోపం వస్తే తిరుగుతున్నాను గురూజీ. ఉండు, నిన్ను ఎవరేమన్నారు కానీ కోపం వస్తే మాత్రం కోపం కంట్రోల్ చేసుకో అంటున్నాడు.
ఓకే నేను వస్తా అన్నాను గురూజీ. మిమ్మల్ని చాలా బాగున్నారన్నారు గురూజీ వాళ్ళు కూడా. ఎవరాళ్ళు? ట్రిపులర్ కోడేటర్ గురూజీ. వాళ్ళు ఎప్పుడు చూసారు? నేను స్టేటస్ పెట్టినప్పుడు నాకు ఇందాక కూడా మీరు వచ్చి కాల్ వచ్చింది గురించి ప్రొడ్యూసర్ దొరికేసారు అనుకున్నాం, మేము నువ్వు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వకపోతే అంటే లేదు అతను లేదు ఇద్దరు ప్రొడ్యూసర్లు చెప్తాన్నాడు గురూజీ. ఓకే. నేను అది కూడా మాట్లాడడానికి గురూజీ, మనకి డేట్లు కూడా ఫ్రీగా వేస్తాడు గురూజీ డబ్బులు తీసుకోకుండా. ఓకే. అందుకనే వెళ్తున్నా గురూజీ. అది స్క్రిప్ట్ సంజయ్తో ఒక్కసారి పర్ఫెక్ట్ గా నేను టైప్ చేస్తే వాళ్ళ ముందు పెట్టి డేట్లు ఎంచగలను గురూజీ. యా యా అది చేయాలి గురూజీ. ఇప్పుడు అదంతా మాట్లాడడానికి వెళ్తున్నాను గురూజీ. కొంత ఏదో నా వల్ల లాస్ట్ లో ఇదన్నా మనకి ప్లస్ అయితే కొంచెం ఉపయోగం ఉంటది కదా గురూజీ నా వల్ల. అందుకే తిరుగుతున్నాను గురూజీ. ఎంత ట్రై చేసినా దానికే పిచ్చి తిరుగుడు తిరుగుతున్నా గురూజీ. మీరైతే ప్రశాంతంగా పడుకోండి గురూజీ. ఈ వర్షన్ విన్నా అయ్యే వరకు సో శేఖర్ భాష గారు గురూజీ నుంచి ఇప్పుడు ఈ రోజు శేఖర్ భాష నేను అక్కడ మీరు ఈ మధ్యలో ఇంకేమైనా కన్వర్సేషన్స్ జరిగాయి మీ మధ్య? హీరో గురూజీ చెప్తా. బ్లాక్ స్పెట్స్ కోట్ టీ షర్ట్ మార్చుకుని ఆ చిన్నది వెనకాలకి డిజైన్ వచ్చింది తెలుసా గురూజీ చేతుల మీద మీకు? చాలా బాగున్నారు గురూజీ. మా మూవీలో హీరోని ఇప్పుడు ఎవరు తక్కువ చేయడానికి లేదు గురూజీ. ఆ ఫొటోస్ చూసారా గురూజీ? అసలు చూసారా గురూజీ మీరు మిమ్మల్ని అసలు స్క్రీన్ మీద? బానికి బుర్ర లేదు గురూజీ, బాగా చూపించలేదు మిమ్మల్ని. అంటే మా డైరెక్టర్ అన్నమాట. ఓకే ఇప్పుడు చూసుకోండి గురూజీ. చెప్పండి గురూజీ రెస్ట్ తీసుకోండి గురూజీ, ఏమన్నా తినండి గురూజీ. సరే ఇప్పుడు ఏంటంటే అసలు ఇంత వినమ్రతగా ఇంత విధేయురాలిగా మిమ్మల్ని ఒక గురువుగా ఆవిడ భావించి అంత ఇదిగా మాట్లాడుతున్నారు. శేఖర్ భాష నాకు సంబంధం లేదు, శేఖర్ భాషకి నాకు వ్యక్తిగతంగా తగాదాలు ఉన్నాయి. ఏంటి ఆ వ్యక్తిగత తగాదా? అదే కదా, అంటే ఇలా స్టార్ట్ అయింది. తర్వాత మెల్లమెల్లగా అంటే ఈ మాటల్లో నేను ఏంటంటే సరే కొంచెం అడ్మైర్ అవుతోంది, సరే అది ఓన్లీ ప్రొఫెషనల్ అయినా సరే హీరో బాగుండాలని కోరుకోవడంలో తప్పలేదు. అది అంతకు మించి ఈయన్ని పెళ్లి చేసుకోవాలి, ఈయన్ని ప్రేమించాలి, ఇలాంటి థాట్స్ ఆవిడకి ఎప్పుడైతే మొదలయ్యో ఐ జెంట్లీ రిజెక్టెడ్. సో అప్పటికే మీకు తెలుసు కదా దట్ షీ ఈజ్ మ్యారీడ్ అని తెలుసా? నాకేం తెలియదు, నాకు అసలు తెలియదు. నాకు నేను మ్యారీడ్ అని తెలుసు కదా, నేను మ్యారీడ్ అని ఆవిడకి కూడా తెలుసు కదా. సో బేసికల్లీ ఆవిడ మ్యారీడా కదా అనే పాయింట్ అరైజ్ అవ్వాలి నాకు. ఆవిడ ఏదో వచ్చింది, సో ఆవిడ మ్యారీడ్ అని అసలు మాకు తెలియని కూడా తెలియదు. ఇప్పుడు కూడా చెప్పదు ఆవిడ ఎక్కడ కూడా నేను మ్యారీడ్ అని. నేను చూపించేదాకా మీకు తెలియదు, మీకు కావాలంటే ఫోటో కూడా చెప్తా. ఇదంతా తర్వాత చాలా రోజుల తర్వాత తెలిసింది. ఇప్పుడు మీకేంటంటే ఆవిడ రిజెక్ట్ చేసినప్పుడు ఆవిడ హర్ట్ అయిపోయింది ఈగో. ఓహో మీరు రిజెక్ట్ చేశారు. సో షీ ప్రపోజ్డ్ యు రిజెక్టెడ్. మిమ్మల్ని ఈ రోజు ఏం అడగలేదు, నార్మల్ గానే ఉన్నా. నేను ఏ అబ్బాయితోనే సరే నా లిమిట్ లో నేను ఉంటా, మించిపోయాను ఎప్పుడు తిరిగాను. నా గురించి తెలుసు కదా, ఎంతో మంది నా వెనకాల కుక్కలా పడ్డారు, నేను వెనకాల పడుతుంటే నువ్వు పట్టించుకోవాలి. అంతకు ముందు మీరు నా కోసం ఏదైనా ఆలోచించేవారు. నేను ఒకవేళ కోపడిన ఏమైనా అంతకు ముందు మీరు వేరేలా ఉండే. ఇప్పుడు ఏంటంటే మీకు ఎక్కువ యాటిట్యూడ్ అన్నీ ఉన్నాయి, నాకన్నా ఎక్కువ చూపిస్తున్నారు కదా మీరు. దాని వల్ల ప్రాబ్లం అయిందా నీకు? అలాని ఇలాని ఏం కాదు, మోసం ఏంటి చెప్తావా? కానీ ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను కోపంలో ఎన్నైనా అంటాను. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఎప్పుడు నన్ను బలవంతం చేయలేదు, మీరు నాకు ఎప్పుడు మాయమాటలు చెప్పలేదు, మీరు నన్ను ఎప్పుడు నమ్మించలేదు. ఇవి మాత్రం పచ్చి నిజాలు. ఇవి మాత్రం నేను హానెస్ట్ గా ఒప్పుకుంటున్నా. ఇందులో మీ తప్పు ఏం లేదు. దానిగా నేను చేయడం తప్ప మీరు చేసింది ఏది లేదు. నేనే మీరు నిజంగానే ఇష్టపడుతున్నారు కానీ ఒకటి చేతిలోంచి వెళ్ళిపోయిన తర్వాత దాని విలువ తెలుస్తుంది అంటారు కదా. మిమ్మల్ని చేసిన దానికన్నా ఎక్కువ టార్చర్ నేను చేశాను. మీకు దగ్గర అంతకు మించి ప్రతి చిన్న మాటకి రెస్పాండ్ అవ్వడం, ప్రతి దానికి చేసేవాడు. మీరేమన్నా అనుకోండి, ఎస్పీ కూడా అంతే. హాలిడేస్ టైంలో కూడా ఆఫీస్కి వచ్చి కూర్చునేవాడు. ఎందుకు అంటే ఏదో ఒక టైంలో నేను కాల్ లిఫ్ట్ చేయకపోతానా అని, ఈ ఒక్క ఆశ, ఒక్క నిమిషం నాతో మాట్లాడకపోద్దా అని. అలా చూసిన వాళ్ళు కూడా నేను దాకలేదు. గొడవలు ఎన్నైనా రావచ్చు, వాళ్ళ నా వెనకాల పిచ్చి కుక్కలా తిరిగితేనే గొడవలు వచ్చాయి. వాళ్ళ నా వెనకాల తిరిగా తప్ప నేను ఎప్పుడు వాళ్ళ వెనకాల తిరగలేదు, అవసరమే లేదు. నేను ముందు ఎట్లా ఉన్నానో ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నాను కదా. నేనేం ముందు నేను అస్సలు లేదు, కానీ వీళ్ళందరినీ నేను దాకలేదు, కానీ మిమ్మల్ని నేను ఆలోచించా. అది నా తప్పు. చెప్పన రీజన్, ఎస్పీ నాకు ఈ టెస్టులు చేయించాడు, అది వాడి మీద కోపం. సుశాంత్ నన్ను ఏదో విధంగా బలవంతంగా సరే తన దగ్గర తీసుకోవాలనుకున్నాడు, అది తన మీద కోపం. నరేష్ కూడా అదే పని చేశాడు, కానీ ఈ యాంగిల్ లో ఏ యాంగిల్ మీలో నాకు కనిపించలేదు. మీలో ఓన్లీ శాంతం ఒకటే కనిపించింది. మా బావగారు హైదరాబాద్ లో ఓన్ మెడికల్.
సో బేసికల్లీ So- మీకు సమాధానం దొరికింది కదా. సో ఆవిడ చాలా బ్రీఫ్ గా ఇప్పుడు చెప్పింది. నేను ఆవిడ ప్రూఫ్ అడిగింది, నేను ప్రూఫ్ చూపించాను. నేను అలాంటి ఏమన్నా చేస్తుంటే ప్రూఫ్ చూపించమన్నాడు ఆవిడ. నోటి మాటకు వచ్చి ఊరికి బురద చల్లడం కదా ప్రతిసారి ఇదే. అంటే లావణ్యకి సంబంధించిన ఏ ఇష్యూ అయినా సరే నేను ఆవిడకి అగ్నెస్ట్గా సాక్ష్యాలు తీసుకురావడం మొదలు పెడితే పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ఇలాంటి వాళ్ళని మాట్లాడుకొని తీసుకొచ్చి ఇట్లా బురద చల్లడం. So, ఇది జరిగిందంతా నేను పడాల కడుక్కోవడానికి రావడం. లక్ష్మి వెనక ఉన్నది లావణ్య అంటారు మరి. డౌట్ ఏముంది, చాలా క్లియర్ కట్గా లావణ్య మాత్రమే ఉంది. అది అందరికీ తెలుసు. మీకు దానికి సంబంధించిన కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఓహో, మీకు వినిపించమంటే అది కూడా వినిపిస్తాను. మచ్చుకొకటి సింపుల్ గా. సో లావణ్యే ఇప్పుడు పడాల లక్ష్మిని ఎగదోసి ముందుకు Yes. ఫోర్స్ చేసి మీ మీద ఎలిగేషన్ చేయాలంటూ ఇప్పుడు. ఎస్ కానీ ఎస్పీ గారిది కదా ఈరోజు టాపిక్ అంతా ఆవిడ మాట్లాడింది. ఎస్పీ గారి గురించి కూడా మీకు ఇవి నాకు చెప్పిన మాట ఒకటి మీకు వినిపిస్తాను. ఐ జస్ట్ అంటే లావణ్యకి వీడికి సంబంధం ఉందని ఒక Yes. విషయం మీకు ఫస్ట్ చూపిస్తా. సార్ ఒక రోజులో అయ్యే పని కాదు సార్. మన మధ్య బ్రహ్మాస్త్రాల్లోనే ఒక రోజులో అవ్వదు సార్. నేను చెప్పిన నన్ను process చంపడానికి చేస్తే sketch వారం చేస్తుంది. రోజుల్లో చేద్దాం చెప్పు. చేతులు- మిమ్మల్ని చంపడం. వారం రోజులైనా నేను వెయిట్ చేస్తాను. చెప్పు ఏం చేద్దాం చెప్పు. ఓకే సార్. కార్తిక్ గారికి కూడా శేఖర్ భాష ఎప్పుడు కార్తిక్ దొరుకుతాడా అంటే లావణ్య లావణ్య వాళ్ళ తమ్ముడికి. ఓకే చాలా కనెక్షన్. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ మీకు ఏమీ తెలియనట్టు నాకు ఏమీ తెలియనట్టు మీరు ఒక హాస్పిటల్లో ఈ రోజు రేపు జాయిన్ అయ్యారు సర్టిఫికేట్ తీసుకోండి. మీ ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీ ఎవరికో బాగున్నట్టు మీరు వేరే ఊర్లో ఉన్నట్టు టికెట్ చూసుకోండి. ఓకే పక్కా ప్లాన్ గా టికెట్ చూసుకున్న తర్వాత మీరు ఒక అన్నోన్ నెంబర్ తో 2 days ఉండండి. మీ లొకేషన్ అక్కడే పెట్టండి. ఎందుకంటే మంచిది అలా పెట్టకపోతే చూద్దాం. అంటే ప్లాన్ చెప్పు, దాన్ని బట్టి నెక్స్ట్ ఇవన్నీ సేఫ్ సైడ్ లో మనం ఆలోచిద్దాం. ఆ తర్వాత ఇంకా ఈ శేఖర్ భాషని మనం రౌండ్ ఆఫ్ చేయించి వాళ్ళ ఇంటర్నెస్ మన దగ్గర ఉంది. మనుషుల్ని ఒక 24 గంటలు అబ్జర్వేషన్ లో పెడితే బయటకు వస్తారు. లేదంటే ఒక ఛానల్ త్రూ పిలిపించి సీసీ కెమెరాస్ లేని ఏరియాలో కారు మార్చాలి సార్. సింపుల్ గా చెప్పాలంటే మీరు చేస్తా అంటే నేను కూడా వస్తా. అట్లా కాదు, అది కిడ్నాప్ అయితే కదా లక్ష్మి. మనం ఏదో చేస్తే మాట్లాడుతుంది ఎవరు? మన మీద కేసు కాకూడదు. మన చేతిలో లావణ్య పట్టాలి, చింటూ ఉండదు. ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు కలిసి చేసిన షార్ట్ ఫిల్మ్ కూడా ఉంది, చూడొచ్చు. అరెస్ట్ అవ్వకుండా తప్పించుకుంటాం. మనం ఇప్పుడు మాట్లాడుతుంది లావణ్య అది అండ్ చింటూ. ఇష్టం వేరు. ఇప్పుడు కొన్ని చర్చలలో ఇప్పుడు ఒక రికార్డు లావణ్య చింటూ కాదు, లక్ష్మి పడాలా అండ్ చింటూ. నేను మా ఆవిడ సమాధి దగ్గరే కూర్చుంటాము అన్నాడు కదా సార్. పిచ్చ కొట్టుడు కొట్టి ఫింగర్ ప్రింట్స్ లేకుండా బ్లౌజులు వేసుకుని కొట్టి అక్కడ సమాధికి వదిలి పడదొప్పుతాం. అదే కాల్ రికార్డ్ లో వాళ్ళ అన్నయ్య నేను ఇలా కాదు ఇలా చంపుతా అలా చంపుతా అనే రికార్డు ఉంది. వాళ్ళకి కొట్టించాలన్న కసు ఉంది. వీడి చర్చల్లో ఒక మాట పాపం పడదొప్పుతాం. వాళ్ళ మీదకి వెళ్ళిద్ది. అదైనా సరే మనం చేసిన పని వాళ్ళ మీద ఎంత క్రిమినల్ చూడండి, చంపించేసి వేరే వాళ్ళ మీద తోసేయడం కూడా. ఈ మహా మహిళ గురించి మనం కన్నీళ్ళు ముసలి కన్నీళ్ళు కర్ర కలుస్తున్నాం. వేయకూడదు, పాము చావకూడదు, నేను ఇక్కడ తాండవం చేస్తా అంటే అవ్వదు సార్ మనకి. అట్లా కాదు లక్ష్మి. నేను అనేది ఏంటంటే నాకు ఇదంతా చూస్తుంటే అర్థమవుతుంది ఏంటంటే చేయట్లేదు. పడాల లక్ష్మిని మీరు చాలా దగ్గరగా చూసారా? దాంతో రావాలి మెంటల్ గా చేస్తుంది. అంటే ఫిజికల్ గా కానీ లేదంటే మెంటల్ గా కొంచెం ప్రాబ్లం ఉందనే నేను ఆఖరికి ఓకే. నాకు ఎవరైనా కిడ్నాప్ చేశారు అనుకోండి, కిడ్నాప్ కేసు పెట్టడానికి ముందే ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఇది అది 1,00,000 అంటారు. సో మనకే కేసు కష్టం. ఇప్పుడు భాష మీద భాషను ఎవరు కిడ్నాప్ చేసి కొట్టారో మనకి వచ్చి కేసు పెట్టి నెంబర్ పెట్టాడు అనుకోండి. అందుకంటే లావణ్యకి ఇంకో పేరు అందుకే. అన్విక మీదకి వెళ్తుంది. అన్విక అంటే లావణ్య స్క్రీన్ నేమ్. అనుకుంటే ఎప్పుడో చెయ్యాలి, ఇప్పుడు ఎందుకు చేసింది అనుకుంటారు. సో నన్ను కొట్టిస్తే ఆవిడ మీదకి వెళ్తుంది, మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇప్పుడు చెప్తాను నేను ఎలా కొట్టించాలి, వాళ్ళ మీద దొద్దాం వీళ్ళ మీద దొద్దాం. అదే విధంగా రంగారెడ్డి కొడుకు వాళ్ళను కూడా అతి డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేయడం వలన వీడు ఇలా బుక్ అయ్యాడు అని కూడా తొయ్యొచ్చు సార్. ఎస్పీని నేను అతి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేయడం వల్ల నన్ను బుక్ చేశారని చెప్పి బయట చెప్పిస్తున్నాను. చెప్పండి సార్, వదిలేసేయండి. నాకైతే మీడియా తెలియదు. హెడ్లైన్స్ నేను చెప్తున్నాను. మీకు మొత్తం మీరు లాక్కున్నారు ఇంత పొడుగు. ఎప్పుడు కూడా కాదంటే సార్ నేను చెప్తున్నాను, మీరు అన్విక ఫ్రెండ్ అని చెప్పండి బయట తిరగలేని పరిస్థితి దిగజారుస్తాడు. మీ ఇష్టం సార్, నేను చెప్పను. మిమ్మల్ని బయట తిరగకుండా చేసి అందు కాదు, ఆ చింటూ అనేవాడు లావణ్య ఫ్రెండ్ అని చెప్పుకోలేకుండా తిరగలేకుండా అయిపోతావు. నీ పరిస్థితి నువ్వు మర్యాదగా వాడిని అర్జెంట్గా చంపించేసి. సో ఇప్పుడు ఆ చింటూ అన్న అతను అలాగే మీరు ఇప్పుడు ఆ పడాల లక్ష్మి వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న కన్వర్సేషన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? మా అమ్మ కూడా ఎవరు పంపించారు? చింటూ చింటూ పంపించాలి మీకు. వాడి మీద ఎప్పుడు వాడి మీద ఎంక్వైరీ ఎవరు చేస్తున్నారు? వాళ్ళు ఓకే, ఇంకో ఆప్షన్ లేదు సార్. మీరు వాడిని కొట్టించకుండా ఏం చేసినా మీరే నష్టపోతారు. ఇప్పుడు చింటూ ఎందుకు నష్టపోతాడు? వెళ్తే ఇప్పుడు వాడిని ఏదో రకంగా ఎగదొయ్యాలి నన్ను చంపడానికి. వేరే అమ్మాయిలకు ఒకసారి కాల్ చేసి ట్రై చేద్దామని అలా ట్రై చేయగలవా మనం? ఇది ఒక చేస్తే సినిమా అయ్యిద్దా, స్టోరీలా అవుదా? ఏంటో తెలిసింది లక్ష్మి. అంటే ఒకటి లిటరల్లీ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి కొంతమంది ఉంటారు చూడండి సినిమాల్లో. ఒక్కడులో వాడిని కూర్చోబెట్టి వాడు దాన్ని అన్యాయం చేశాడు చెప్పి నలుగురు పట్టుకొస్తారు, బజార్ మనుషులు పట్టుకొచ్చి. ఏం కాదు కదా, లాస్ ఏమి ఉండదు. మనం ఏమి లైవ్ లో కూర్చొని వాళ్ళకి ఫోన్ చేయట్లేదుగా. మనం కాల్ చేస్తాము, చెప్పించడానికి ట్రై చేస్తాము. చెప్పారంటే చెప్పారు, చెప్పలేదంటే వదిలేయటం. అదేదో కొట్టించేసి ఒక యాదోని బయటకు పెట్టి నా చెల్లిని ఒకప్పుడు చంపేశాడు, నా చెల్లి పేరే మౌనిక, అందుకే నేను కొట్టేశానని చెప్పిందాను సార్.
సరే ఓకే కొట్టేశారు అయిపోయింది. ఈ పాయింట్ ఇవన్నీ బేస్ చేసుకుని కాదని ఏ సిఏ ఏ డిఎస్పీ ఎఫ్ఐఆర్ చేస్తాడో వాడితో నేను మాట్లాడతాను సార్. వితౌట్ లాయర్ నేను ఒక్కదాన్ని తీసుకెళ్ళండి, వాడితో నేను మాట్లాడతాను సార్. కొట్టించడం అంత ఈజీ కాదు లక్ష్మి. సినిమాలో అనుకున్నావా నేను హీరోనా, లేకపోతే స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ అని చెప్పి? నేను కొట్టిస్తాను సార్. నాకు ఏమన్నా బడ్జెట్ వాళ్ళకి ఇస్తారా మీరు? నేను కొట్టించి నేను క్లోజ్ చేస్తాను. ఒక చేతితో కానీ కర్రతో కానీ ఇలా సరదాగా కొట్టి వదిలేస్తే దానికి కోపం వచ్చి మళ్ళీ రివెంజ్ వేరే లెవెల్లో ఉంటది. అదే పావుని కొట్టి 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 చంపేస్తే ఆనవాళ్ళు కూడా ఉండదు. మా అయితే ఇన్వెస్టిగేషన్ సాగిస్తాను. పాపం ఈ మహిళకి అన్యాయం జరిగిపోయిందని మన క్రైమ్ సోదరులు వెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. మంచిదే, తీసుకోండి, కానీ నిజాలు బయటకు తీసుకురావాలి కదా. మీరు ఒక పాము మిమ్మల్ని కొట్టి 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 సరే ఇదైపోయింది. అంత ఆవిడకి అంత యాగిటేషన్ ఎందుకు వచ్చింది మీ మీద? ఎందుకు అంత యాంగ్రీనెస్ వచ్చింది? బేసికలీ అంటే చెప్పాను ఒక రిజెక్ట్ చేశారు, ఈగో హర్టింగ్ అంతే అంతే, అదొక్కటే. మీరు రిజెక్ట్ చేశారు, అదొక్కటే రీజన్. అంటే ఆవిడకి పెళ్ళిందనే విషయం ఆవిడ మర్చిపోద్దా? ప్రతి ఒక్కడి దగ్గరికి పోయి నన్ను పెళ్లి చేసుకుంటే చేసుకోకపోతే వాళ్ళ మీద ఇట్లా అంటే బేసికలీ ఏదో అయ్యి. సో వాట్ యు ఆర్ అబౌట్ టు డు? నేను ఎట్లా నేను లీగల్గానే పోతా. ఈవిడలాగా నేను ప్లాన్లు చేసి మర్డర్లు చేయించాలి చూసుకోండి. మీరు మీకు ఇష్టమైతే లీగల్గా ప్రొసీడ్ అవ్వండి, నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెప్తుంది ఆవిడ. అదేంటున్నా సాక్ష్యాలు ఉన్నాయి అంటే ఉంటే చూపించడం ఒకటి, ఊరికే నోటి మాట చెప్పడం ఒకటి కదా. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఊరికే ముసుగు కొట్టుకోవడం ఎందుకు? ఉంటే చూపించు, బురద జల్లిపోవడానికి ఏముంది కదా. ఇప్పుడు నేను చూపిస్తా సాక్ష్యాలు, ప్రూఫ్స్ ఉంటే చూపించమని ఆవిడ ఛాలెంజ్ చేసింది. నేను వచ్చాను, చూపిస్తున్నాను. ఓకే, మీకు అసలు విషయం చెప్తా. ఎస్పీ గురించి ఆవిడ చెప్తుంది కదా, నాతో మాట్లాడినప్పుడు నేను ఒక కాల్ రికార్డు ఒకటి, అంటే చాలా లిస్ట్ చాలా పెద్దది కదా. నరేష్, సుశాంత్, ఎస్పీ, మధ్యలో బేసికలీ ఈ మహామహిళకి పాపం ప్రతి ఒక్కళ్ళు పాపం ఈవిడ ట్రాప్ చేస్తారు, పాపం పెళ్లి చేసుకోరు. ఎందుకంటే పాపం ఈవిడికి పెళ్ళైందనే విషయం ఈవిడ ఎవరికి చెప్పదు. ప్రతి ఒక్కరు ఈవిడికి పెళ్లి చేసుకుంటారంటారు, అన్యాయం చేస్తుంటారు. ఓకే, ఇది చూడండి. 100 సార్లు ఆలోచించుకుంటా. నేను అలాంటి మనిషిని. నేను పొగరుబోతునే నాకు ఇంతే. నేను ఇప్పుడేం చేస్తాను తెలీదు. నేను పిచ్చిగానే మాట్లాడతా, కానీ ఆలోచిస్తా. ఫస్ట్ అయితే ఈజీగా హ్యాపీ ఉంచగలరు. ఒక మాట ఈజీగా హ్యాపీగా ఉంచగలరు. గొడవలతో ఇలా చేసుకుని ఇది చేసావా, లేకపోతే నీకు అతనికి తెలుగు రాదు, మాకు ఇద్దరికి గొడవ లేదు. లవ్ చేసుకున్నావు కదా, అతనితో కూడా ఇలా పెట్టేసింది కదా, అది కూడా లేదు. విడిపోవాల్సి వచ్చింది. ఒక మాట అడుగుతున్నా, ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అదొకటి చెప్పు చాలు. క్యాష్ ఫీలింగ్ ఒకటి, ఇంకొకటి ఏంటంటే వాడికి నేను ఫిజికల్ గా కలిసి ఉండట్లేదు. అసలు రెండు వాడితో కాకుండా ఇంకొకటి ఏంటంటే వాడు నన్ను కూడా బలవంతంగా పెట్టుకోవాల్సి వస్తుంది. నేను వాడికి ముద్దు పెట్టాలంటే 6 నెలలు ఆగాల్సి వస్తుంది. సరే పెళ్లి అయితే చేసుకోవాలి, వాడినైతే పెళ్లి చేసుకుంది, వాడితో విడాకులు తీసుకోవాలి. ఇప్పుడు ఎస్పీ పెళ్లి చేసుకోవాలండి, నేను పెళ్లి చేసుకోవాలంటే ఎంతమంది పెళ్లి చేసుకుంటారో కాడదాన్ని. రెడ్డికి నాకు గొడవ లేదు. రెడ్డి గొడవలన్నీ అయ్యే వరకు హాస్టల్లో ఉండు అన్నాడు. నేనే చెప్పకుండా వచ్చేసాను. ఆయన విపరీతంగా లవ్ చేస్తాడు నన్ను, అది ఇదని చెప్పావు. పోలీస్ ఆఫీసర్ ఆయన ఎందుకు న్యాయం చేయండి సార్, న్యాయం చేయండి సార్ అని వెళ్ళి వాళ్ళని. తన మీద ఇష్టం లేదు. వాడంత మంచోడు కూడా, నన్ను ఇష్టపడ్డం నిజం, కానీ వాడంత మంచోడు ఇష్టపడతారు. నాకు పోలీసుల మీద ఇష్టం లేదు, అందుకే ఎస్పీ కూడా దగ్గర రానివ్వలేదు. ఆఫీస్ లో ఉన్నప్పుడు నువ్వు చాలా సార్లు ఎస్పీతో మాట్లాడేదానివి, నవ్వుతూనే మాట్లాడేదానివి. నేను తలనొప్పిగానే ఫీల్ అయ్యాను ఎప్పుడు కూడా. అండ్ పక్కనే మాట్లాడేదాన్ని. ఇంకొకటి ఏంటి అంటే, ఎప్పుడు కూడా నేను పక్కకు వచ్చినా కూడా ఈ కేసులే ఇదంతా నేను అడిగేదాన్ని. ఈ కేసు సంగతి ఆ కేసు సంగతి క్లియర్ చేసేయండి అని చెప్పాను నేను తనకి. కానీ నేను చెప్తున్నాను కదా, అంటే వాళ్ళిద్దరు తప్పుడు కేసులు ఏవైతే ఉన్నాయి, మొగుడు మీద పెట్టింది, రెండో మొగుడు మీద పెట్టింది, అవి తేల్చాలని వీరికి డబ్బులు ఇప్పించారు. అది చేయకపోతే ఈయన మీద కేసు. ఇప్పుడు అర్థమైందా ఎస్పీ మీద మోటివ్ ఏంటో? 8 years ఫాస్టింగ్ చేసా గురూజీ. గాడ్ శివకి 7th year 8th year గురూజీ. గాడ్ శివాకి మౌన వ్రతాలు చేశాను, అన్ని చేశాను, భగవద్గీతలు చదివాను, అన్ని చదివాను. వాటి సాక్షిగా చెప్తున్నా గురూజీ, నేను పవిత్రంగా ఒప్పుకుంటున్నా. తనని ఫిజికల్ గా ఎప్పుడు హింసించలేదు, ఇది పచ్చి నిజం. ఇప్పుడు ఆవిడ అక్కడ ఏం చెప్తుంది? ఎస్పీ శారీరకంగా వాడుకున్నట్ట, శేఖర్ భాష శారీరకంగా వాడుకున్నట్ట, సుశాంత్ కూడా శారీరకంగా వాడుకున్న కేసు పెట్టింది. మధ్యలో ఇందాక ఏం చెప్పింది? టెస్ట్ చేస్తే వర్జిన్ అని వచ్చిందంట. ఎస్పీ చేసిన పని ఏంటంటే, ప్రమీల అని చెప్పేసి ఒక ప్రెగ్నెంట్ ఆవిడ, నాతో ఉన్న కానిస్టేబుల్ దాన్ని ఒక ప్రెగ్నెంట్ ఆవిడ నాతో పెట్టించి టెస్ట్ రిపోర్ట్స్ అని తను తీసుకున్నాడు. ఆయన ఏమి హింసించలేదు కదా నిన్ను?
నన్ను ఫిజికల్ గా హింసించలేదు గురుజీ, అంతే. ఇది నిజం. కనీసం మీ దగ్గర ఒప్పుకున్నా కూడా పాపం పోతుంది నాకు. సరే. అంటే షీ నోస్ వాట్ షీ ఈస్ డూయింగ్. Yes. సో తనకి ప్రతిదీ తెలుసు తను ఏం చేస్తుంది అనేది, మీ దగ్గర ప్రతిదీ కూడా ఒప్పుకుంది. కాకపోతే ఇప్పుడు ఈ ఎలిగేషన్స్లో ఇప్పుడు ఎస్పీ మీద ఎలిగేషన్, మీ మీద ఎలిగేషన్ వైపు తిరిగింది. బేసికలీ డబ్బులు కావాలి 6 ఈ కోట్లు ఆడియోస్ అన్ని చూస్తుంటే మీ ముందు ఇంకా చాలా చరిత్ర ఉన్నట్టు తెలుస్తుంది. సో ఏంటి మీరు వింటానంటే బోల్డ్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి, అన్ని ఇంకా వినిపిస్తాను. వచ్చే బోల్డ్. సో ఇప్పుడు చింటూదిను అమ్మాయిది మాట్లాడుకున్న కాన్వర్సేషన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? సో చింటూ మస్తాన్ సాయి ఫ్రెండ్స్. ఓకే. అయితే ఈ మస్తాన్ సాయికి చింటూకి అప్పుడప్పుడు ఏవో గొడవలు అయినప్పుడు వాడిని కొట్టాడో ఏదో మొత్తానికి ఆ ఫోన్ ఏదో తీసుకున్నట్టున్నాడు. ఆ ఫోన్ తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్న రికార్డ్స్ ఏవో ఉన్నాయి. దాంట్లో చాలా లావణ్య కూడా చింటూ ఫ్రెండ్ కాబట్టి లావణ్య చింటూ కలిసి మస్తాన్ సాయిని మోసం చేద్దాము, 50 లక్షలు నేను అడిగాను అని చెప్పి అంటది. మీరు ఆడియో విన్నారో లేదో. సో వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయిపోయి వీడిని మోసం చేద్దాం అనుకున్నప్పుడు మొత్తానికి అదేదో తెలిసి వాడిని పట్టుకొని ఏదో కొట్టడం అలాంటివి చేసి దగ్గర నుంచి ఫోన్ గుంజుకొని ఆ ఫోన్లో ఉన్న రికార్డ్స్ అన్ని వీడు ఎక్కించుకున్నాడు. అందులో కొన్ని పడాల లక్ష్మి అనేది ఉంటే నాకు అప్పుడప్పుడు వీడు ఎవిడెన్స్లు పంపిస్తుంటాడు మస్తాన్ సాయి. పంపిస్తున్నప్పుడు ఇదేదో ఉంది చూడండి, మీకేమైనా పనికి వస్తుందేమో అని చెప్పి పంపించినప్పుడు మస్తాన్ సాయి మీకు పంపించిన. ఓకే, డన్. అయితే ఇప్పుడు అమ్మాయి ఎంత ఎలిగేషన్స్ చేస్తుంది మీడియాలో, అంతంత పెద్ద పెద్ద స్టేట్మెంట్స్, పక్కన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మీద అండ్ మీ మీద. ఒక్కసారి మీరు జస్ట్ ఈ విషయంలో ఎస్ మీరు అన్నది కరెక్టే, ఇన్ని ప్రూఫ్లు చూపించిన తర్వాత కానీ మాకు కూడా ఒక క్లారిటీ రాలేదు, ఓకే తను ఇట్లానా అని. కానీ అందరికీ అది వినే అవకాశం రాదు కాబట్టి సో మీ వైపు మీ వర్షన్ని చూపించాలి అన్న ఉద్దేశంతో మిమ్మల్ని పిలవడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు? నేను కేసు పెట్టాను, ఈ ఆడియో తీసుకెళ్ళాను, పోలీసులకు వినిపించాను. అయ్యా నాకు ప్రాణహాని ఉంది, నిజానికి ప్రాణహాని ఉంది నాకు. అవును, ఆ కాల్లో కూడా మిమ్మల్ని చంపేయాలన్నంత పెద్ద ప్లాన్ ఇది. ఒక సినిమా లెవెల్లో అనుకుంటున్నామని చింటూ కట్ చేశాడు. కానీ ఒకవేళ అతను కూడా ఎంకరేజ్ చేసే లెక్క అయితే, అతను కాకపోతే ఇంకొకరి దగ్గరికి వెళ్తుంది కదా. ఇదే ఈ థాట్ ఉన్న వ్యక్తి, అదే ఆవిడ దగ్గర ఆల్రెడీ మనుషులు ఉన్నారు, మీరు నాకు డబ్బులు ఇవ్వండి నేను క్లోజ్ చేస్తానంటుంది, నాకు కొంచెం బడ్జెట్ ఇవ్వండి అంటే కొంతమంది మనుషులకి డబ్బులు పెట్టి నన్ను కొట్టిదారు అంటే షీ హ్యాస్ సమ్ గ్యాంగ్. ఓకే, ఇది అర్థమవుతుంది కదా మీకు. అవును. సో ఇలాంటివి ఇంతకుముందు ఇవి చేయొచ్చు ఉండకపోతే ఇలా మాట్లాడరు. షీ హ్యాస్ దిస్ క్రిమినల్ హిస్టరీ ఆఫ్ మనుషులు కొట్టించడాలు, చంపించడాలు, ఎన్ని చేసిందో తెలియదు. ఇవన్నీ కూడా బయటికి తీయాలి పోలీసులు ఇప్పుడు. ఓకే, మీరు కంప్లైంట్ ఇవ్వడానికి పోలీసుల దగ్గరికి వెళ్ళాను, కంప్లైంట్ ఇచ్చాను. ఇవన్నీ విన్న తర్వాత తీసుకున్నారు, కంప్లైంట్ తీసుకున్నారు. సో మేబీ వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఎఫ్ఐఆర్ అయినప్పుడు నాట్ ఇట్ ఇంకా ఫైల్ అవ్వలేదు కేసు, ఎఫ్ఐఆర్ చూడాలి ఎప్పుడు అవుతుందో. మగాళ్ళకి సంబంధించిన ఇన్ని ప్రూఫ్స్ చూపించిన తర్వాత కూడా ఎందుకు పోలీసులు అంత ఆలోచించాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు? అంటే నేనైతే నిందలైతే ఇద్దాం అనుకోవట్లేదు. ఈవిడేదో ఇన్ఫ్లుయెన్స్ చేసింది అని నాకు తెలిసి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో సిఏ గారు ఈజ్ అ వెరీ నైస్ పర్సన్, వెరీ జెంటిల్మెన్, చాలా నిజాయితీ పరులు. నాకు అదైతే చాలా బాగా తెలుసు. అంటే అంతకుముందు మీకు గుర్తుండే ఉంటుంది, పంజగుట్ట పోలీస్ స్టేషన్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా అదే అంటే వెరీ వెరీ ఆనెస్ట్ పీపుల్. సో కాకపోతే ఏంటంటే అమ్మాయి విషయం కదా అని చెప్పి కొంచెం అన్ని చేసుకొని చేస్తారు. లాస్ట్ టైం కూడా అదే అయింది. లాస్ట్ టైం మీకు ఆల్రెడీ బయట ఉన్నప్పుడు ఒకటి వినిపించాను, మీకు గుర్తుందా? అంటే ఇప్పుడు సమయభావం వల్ల బట్ ఎంత సైకోగా అమ్మాయి నన్ను చంపేస్తా, నా పెళ్ళాన్ని చంపేస్తా అని చెప్పి అన్నప్పుడు ఆ రికార్డు కూడా తీసుకెళ్ళి అట్లా అన్న అమ్మాయి మీ మీద, మీ వైఫ్ మీద ఎలిగేషన్స్ చేసింది, మీ ఫ్యామిలీ పర్సనల్ లైఫ్ మీద చాలా ఎలిగేషన్స్ చేసింది. బేసికలీ సో ఇటువంటి వాళ్ళకి అంటే మీరు లైట్ గా కొట్టిపడేస్తున్నారా? ఇవన్నీ కామన్ ఇలాంటి వాళ్ళకి. ఇప్పుడు ఏమన్నా నువ్వు 100 చెప్పు కానీ ఒక్క మాట ప్రూఫ్ చేయగలవా? ఒక్క ప్రూఫ్ అని చూపించింది అమ్మాయి. కానీ నన్ను ప్రూఫ్ చూపించని ఛాలెంజ్ చేసింది. నేను దమ్మున మొగాళ్ళలో వచ్చా చూపించా ప్రూఫ్. సరే నువ్వు మొగాళ్ళలో చూపించమంటే నువ్వు మొగాడు కదా, ఆడదానికి ఒకటి చూపించావా ప్రూఫ్? అదే అంటున్నాను, ఆడదాని ఒక్క నోటి మాట 100 ప్రూఫ్లైనా కొట్టుకుపోతాయి. అది తెలుసు వాళ్ళకి. అయ్యో చేశారంటే నమ్మేస్తుంది ప్రపంచం. ఎస్పీకి లిటరల్ గా మీరు ఏమన్నా ఫ్రెండ్సా? లేదు, నో లెట్ మీ ఆస్క్ యూ. ఎందుకంటే ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఆవిడ చేస్తుంది ఏంటంటే మీ వెనక షాడోగా, మీ వెనక ఒక షాడో ఉంది, షాడో ఎస్పీ అని చెప్తుంది. అదేంటున్నా, ఎస్పీకి మీకు ఎస్పీకి నాకే కాదు, నాకు ఎస్పీకి, సుశాంత్కి, నరేష్కి మేమందరం కూడా ఒక టీమప్ అయిపోయి, నాకు చిన్నప్పటి నుంచి వీళ్ళందరూ ఫ్రెండ్స్, మేమిద్దరం అందరం కూడా చెడ్డీ వేసుకుని క్రికెట్ ఆడుకునే వాళ్ళం మేమంతా ఎస్పీ. సో వీళ్ళందరం కలిసిపోయి పాపం అప్పటి నుంచే ఈవిడ పుట్టిన దగ్గర నుంచే ఈవిడిని ఎలా టార్గెట్ చేయాలని చెప్పి ప్లాన్ చేసుకుంటూ ఉన్నాం. ఓకే 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 అంటే ఇంత డ్రాస్టికల్ గా మీరు మాట్లాడితే అది అర్థం కాకపోతే, మై పాయింట్ ఈస్ మీరు ఏమన్నా ఉంటే మీరు ఎస్పీని కలిసి ఈ రోజు దాకా ఆయన కలవలేదు నేను, తెలుసా? ఫోన్ చేయలేదు నేను ఆయనకి. ఆయన తెలుసు తర్వాత ఈవిడ చెప్పిన తర్వాత నేను
పేరు కూడా నాకు క్లియర్ కట్గా Okay. ఫుల్ పేరు తెలియదు, ఏదో ఒక ఎస్పీ అని తెలుసు, కాకినాడ అని తెలుసు. బట్ తర్వాత మాత్రం ఈవిడ చెప్పిన తర్వాత నేను ఎంక్వైరీ మొదలుపెట్టిన తర్వాత ఈవిడ ఇవన్నీ తెప్పించా, డీజీపీ ఆఫీస్లో ఇచ్చిన కంప్లైంట్లు మొత్తం ఈవిడ పేరుతో సెర్చ్ చేసి అన్ని మనకు నెట్వర్క్ పడితే అప్పుడు ఆయన మీద ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో పోలీస్ స్టేషన్లో కాదు, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి, నా మీద అయితే టక్మని ఎఫ్ఐఆర్ అయిపోద్ది, ఎందుకంటే మన సామాన్యులం కదా. అదే. అదే ఎస్పీ మీద పెడితే అవుతుందా? అవ్వదు. సో ఆయన మీద ఏం చేయాలి, ప్రైవేట్ లాయర్ని పెట్టుకొని ఇచ్చింది కంప్లైంట్. దానికి ఇంకా ఏ భాగ్యం. తన మైండ్ సెట్ని చూస్తుంటే ఒక ఎస్పీ మీద కంప్లైంట్ చేయాలంటే ఒక కామన్ లేడీకి ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ. ఒకటి. రెండోది ఎలిగేషన్స్ చేస్తున్నారు, మామూలుగా చేయట్లా. మూడోది కాల్ రికార్డులో చూస్తే మీ గురించి ఏకంగా హత్య చేయాలి, పామును కొట్టి 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 చంపాలి అన్న రేంజ్లో ఆవిడ మాట్లాడుతుంది. ఆవిడకు టీం ఉందన్నట్టుగా చెప్తుంది. ఇంత ఇంత అంటే ఇంత అగ్రెసివ్గా ఒక బ్లైండ్గా ముందుకెళ్ళిపోతున్న అమ్మాయికి బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? లావణ్య డౌట్ ఏముంది, నీకు ఆల్రెడీ వినిపించా కదా, లావణ్య తమ్ముడు ఉన్నాడు కార్తీక్, అతను కూడా చంపడానికి రెడీగా ఉన్నాడు. ఎవరెవరైతే శేఖర్ భాష ఎనిమిస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక లైన్లో పెట్టి చంపేద్దాం. అది. సో ఈ విషయం అంటే ఇప్పుడు పడాల లక్ష్మీనారాయణ అనే మనిషి అలియాస్ వర్రే లక్ష్మీనారాయణ అలియాస్ కొత్తకోట లక్ష్మీనారాయణ, అలియాస్లు ఇంకెన్నున్నాయో తెలియదు మనకి. ఓకే, మీకు తెలిసినంత మటుకు ఇవి. ఆ అమ్మాయి మీ మీద కావాలని ఇప్పుడు ఎలిగేషన్ చేయడానికి, మిమ్మల్ని ఎస్పీని ఒక ఫ్రెండ్స్గా పోర్ట్రేట్ చేస్తూ మాట్లాడడానికి వెనక లావణ్య కారణం. రేపు ఇంకొకళ్ళు ఎవరన్నా ఆవిడ ఇట్లా చేసిన దురాఘాతాల మీద కేసు పెట్టారనుకోండి, వాడు శేఖర్ భాషకి కనెక్షన్ అయిపోయి నన్ను చేశారు. శేఖర్ భాషకి క్రిమినల్ బ్రెయిన్, మీకు ఆల్రెడీ ఆవిడ క్రిమినల్ బ్రెయిన్ అర్థమైంది కాబట్టి దిస్ ఈస్ నథింగ్ ఎలిగేషన్. చాలా క్లియర్గా మాట్లాడుతుంటాను. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీకు బై మిస్టేక్ లేదంటే మీకు ఇంటెన్షనల్గా ఏదైనా గాయమైన లేదు ఏదైనా జరిగిన ఎవరు కారణం అని మీరు అంటారు? లావణ్య, పడాల లక్ష్మి. థ్యాంక్ యూ. ఐ జస్ట్ నాకు నిజంగా పోలీసుల నుంచి ఎఫ్ఐఆర్ కాకపోయినా కూడా నేను ఎందుకు మీడియాకి పరిగెత్తుకొని వస్తానంటే, అట్లీస్ట్ నా మీద రేపు ఏదన్నా జరిగితే వీళ్ళ వల్ల జరిగింది అనే ఒక భయం అయితే ఎస్, దానివల్ల నాకు కొంత కవర్ లభిస్తుంది. సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. లావణ్య వాళ్ళ తమ్ముడు కార్తీక్ నన్ను కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అండ్ చింటూతో డిస్కస్ చేసిన చింటూ అంత వైల్డ్గా అయితే రియాక్ట్ అవ్వలేదు చంపాలని. బట్ లావణ్య అండ్ వాళ్ళ తమ్ముడు కార్తీక్ అండ్ లక్ష్మీ పడాల వీళ్ళు చాలా క్లియర్గా నన్ను మాటేసి చంపడానికి చింటూని వాడారు, కానీ చింటూ ఒప్పుకోలేదు. ఈ పాటికి ఇంకెంతమందిని వాడారో ఇదే క్రమంలో నన్ను అక్కడ కూడా కొట్టించడానికి ఎవరినెవరిని పెట్టి కొట్టించారో ఆ ఒక పర్టికులర్ ఆఫీస్లో నేను కిందకి దిగుతుంటే నేను వారం రోజులు హాస్పిటలైజ్ కూడా వచ్చాను. సో అప్పుడు కొట్టించారు, వీడు ఇంకా తగ్గట్లేదు, ఇప్పుడు చంపించేద్దాం. సో ఇవాళ ముగ్గురు మీద మీరు ఎలిగేషన్ నన్ను అసెసినేట్ చేయాలి, తర్వాత క్యారెక్టర్ అసెసినేట్ చేయాలి. ఇవన్నీ చూస్తున్న మీ ఫ్యామిలీకి చాలా డిస్ట్రెస్ అయి ఉంటుంది, చాలా స్ట్రెస్లో ఉండుంటారు. భయ్య మీరు ఈ మాటలు మళ్ళీ మళ్ళీ అనకండి, వాళ్ళు చూసిన తర్వాత మళ్ళీ నా మీద ఎక్కుతారు. ఆల్రెడీ వీడు ఎన్నిసార్లు చెప్పిన ఫ్యామిలీ యొక్క అర్థమైంది ఎలా రియాక్ట్ అవుతున్నారు దీని గురించి? వాళ్ళు నాకు సర్లే ఇంకా చెప్పి వదిలేసాను అన్నట్టుగానే ఉంది. కానీ నేను ఒకటే నా పాయింట్, అంటే పర్సనల్ లైఫ్ చాలా ఇంపాక్ట్ అయి ఉంటుంది కదా మీకు, ఎలా దారిని పోయేదాన్ని నెత్తికి తగలేసుకున్నట్టుగా ఉండుంటుంది మీ పరిస్థితి. ఇప్పుడు అందరూ కూడా నాకెందుకు లేని వదిలేస్తే ఇలాంటి వాళ్ళు ఇంకొక 100 మందిని నాశనం చేస్తారు. వాళ్ళు అంటే మీరు న్యూస్ రీడరు, నేను ఒక ఆర్జే, వీళ్ళకి ఇది ఉపాధి వాళ్ళకి బేసికల్లీ. ఓకే, మన చట్టాలు వాళ్ళకి ఇచ్చిన పథకాల వల్ల అది ఒక ఉపాధి హామీ పథకం కలదు. చదువులు బిజినెస్లు ఏమి చేయరు. మీరు గమనించండి, లావణ్య ఏమైనా బిజినెస్ చేస్తుందా, ఏమైనా జాబ్ చేస్తుందా? ఏముండదు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? జస్ట్ ఆస్క్ దిస్ క్వశ్చన్. ఈఎంఐ ఏం చేస్తుంది? అసిస్టెంట్ డైరెక్టర్ అని చెప్పి అంటుంది. బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తాడు, ఒక్క బ్యాంక్ స్టేట్మెంట్ చూపించమనండి. ఎవరైనా సరే ఏ ఫర్మ్ నుంచి అయినా సరే ఆవిడకి డబ్బులు జీతం పడుతుందా, ఎక్కడైనా జాబ్ చేస్తుందా? లేదు. వాళ్ళ సింపుల్ జాబ్ ఏంటంటే జస్ట్ ఎక్స్ట్రాషన్, ఇట్లా చేయడం, డబ్బులు పొందడం. అన్నిటికంటే దారుణమైన ఇదేంటంటే, మీకు వీళ్ళకి చట్టాల్లో ఉన్న లొసుగులతో పాటు కొత్త సిస్టమ్ తెలుసు. అదేంటంటే, ఇప్పుడు నా మీద ఎలిగేషన్ చేసింది అనుకోండి, సరే వీడి పర్సనల్ లైఫ్ వీడు నిజంగా చేసున్నా కూడా వాట్ ఎవర్ అని మా ఇది పర్సనల్ లైఫ్ అని మా మేనేజ్మెంట్ ఎవరైతే ఉందో అని పక్కన కూడా వేస్తారు. ఇదే అలిగేషన్ ఒక పోలీస్ ఆఫీసర్ మీద చేసింది అనుకోండి, ఒక చిన్న ప్రూఫ్ పెట్టి ఆయన ఉద్యోగం పాయ్. అంతేగా మరి. మిగతా స్టేజెస్లో అలా ఉండదు, మిగతా కంపెనీస్లో, ప్రైవేట్ కంపెనీస్లో అలా ఉండదు. గవర్నమెంట్ ఆఫీసెస్లో ఎస్పెషల్లీ పోలీసుకి చాలా ప్రత్యేకమైన ఇది ఉంటుంది అనమాట. వాళ్ళ మీద చిన్న ఎలిగేషన్ పోసినా ఉద్యోగం పోతుంది. ఈ భయాన్ని వాళ్ళు చూశారు దగ్గర నుంచి. లావణ్య కావచ్చు ఇద్దరు కూడా హనీ ట్రాపులు చేస్తున్నారు. లావణ్య ఒక పోలీస్ ఆఫీసర్తో చాలా సన్నిహితంగా మాట్లాడిన వీడియోస్ కూడా మనం చూసాం. అలాగే లక్ష్మీ పడాల కూడా ఒక పోలీస్ ఆఫీసర్. ఏంటంటే పోలీస్ ఆఫీసర్ దగ్గర నుంచి ఈజీగా ఎక్కువ మనీ పొందొచ్చు.
యా 5 కోట్లు 6 కోట్లు. సో ఇది కూడా ఒక పెద్ద బిగ్గెస్ట్ హనీ ట్రాప్. బిగ్గెస్ట్ హనీ ట్రాప్. పోలీస్ ఆఫీసర్ని అందరు సార్, పోలీస్ ఆఫీసర్స్ అందరికీ నా మనం ఏంటంటే దయచేసి వీళ్ళందరూ కూడా న్యాయం చేయండి అని చెప్పి ఒక రీజన్ ఎత్తుకొని నాలాంటి వాడిని బకరాగా తీసుకొని కంప్లైంట్ ఇవ్వడానికి మీ దగ్గరికి వస్తారు. మీ దగ్గరికి వచ్చి తర్వాత మిమ్మల్ని సార్ ఏం చేశారు సార్, న్యాయం చేయండి సార్, ఇక్కడ కాదు అక్కడ బయటకు రండి, నేను కొన్ని మీకు చెప్పలేని స్టేషన్కి వస్తే నన్ను ఆడపిల్లని అలా చూస్తారని చెప్పి బయటకు పిలిచి బయట ఎక్కడో మీరు ఏ హోటల్లోనో లేకపోతే రెస్టారెంట్లోనో తినడానికి కాఫీ తీసుకొని ఆ ఫోటోలు కూడా తీసుకొని లేకపోతే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఉండే తీసుకొని ఇవన్నీ రేపు సాక్ష్యాలుగా పెట్టి మీ ఉద్యోగాలు ఓడగట్టే ప్రయత్నం చేస్తారు, లేకపోతే మీ దగ్గర నుంచి గట్టిగా డబ్బులు వసూలు చేస్తారు. సింపుల్. చాలా పెద్ద ప్లాన్, చాలా పెద్ద ప్లాన్. ఓన్లీ పోలీస్ ఆఫీసర్స్ ఆర్ ద టార్గెట్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కళ్ళ ముందు, లావణ్య ఒక పోలీస్ ఆఫీసర్ని టార్గెట్ చేసింది, ఈవిడ ఒక పోలీస్ ఆఫీసర్ టార్గెట్ చేసింది, ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా ఆడుకున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ మాటల్లో రెడ్డి అనే ఒక పేరు కూడా వచ్చింది. ఒక సిఐ, ఒక ఎస్ఐ, ఒక ఎస్పీ అందరూ ఉన్నారు. మీకు అన్ని కాల్స్ నా దగ్గర ఉన్నాయి ప్రూఫ్స్తో సహా. వాళ్ళ పేర్లు మీరు అంటే గోప్యత ఇంపార్టెంట్ కాబట్టి నేను బయట పెట్టట్లేదు, కానీ మీరు కావాలంటే విని మీరు చెప్పండి. ఓకే, ప్రూఫ్స్ అడిగారు కదా, ఇంకా కావాలంటే ఇస్తాను నేను. రైట్. సో మొత్తానికి మీ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అండ్ యూ హ్యావ్ షోన్ సమ్ ఆఫ్ దెమ్. చాలా క్లియర్గా శేఖర్ భాష ఉన్నారు. ఈ విషయంలో మిమ్మల్ని అంతా ఎలిగేషన్ చేయడానికి కారణం వెనక లావణ్య ఉండి ఇదంతా నడిపిస్తుందని అన్నారు. సో మిమ్మల్ని అడ్డు తొలగించుకోవడం కోసం ఎక్కడి దాకైనా వెళ్ళే పరిస్థితి ఉంది. సో మీకు ఏదన్నా అయినా కూడా వాళ్ళే బాధ్యులని కూడా చెప్తున్నారు. ఫాలో అప్ చేశారా? పోలీసులో మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చానన్నారు, ఫాలో అప్ ఏమైనా చేస్తున్నాను. అదే ఇందాక సిఎస్ఆర్తో మాట్లాడాను. ఓకే, ఆయన చాలా సహృదయంతో చాలా పాజిటివ్గా స్పందించారు. సో మోస్ట్లీ అవ్వచ్చు ఆయన. సో ఇది ఎఫ్ఐఆర్ అయితే మీకు కొంత ఊరట రావచ్చు, ఎందుకంటే మీకు ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం అలర్ట్ అవ్వచ్చు, వాళ్ళ మీద ఏదో వస్తుంది. బట్ చాలా సీరియస్ ఎలిగేషన్. బీ సేఫ్, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆవిడ ప్లానింగ్ చూస్తుంటే ఒక సినిమాలో ఒక కారు, సీసీ కెమెరాలు, మామూలు క్రిమినల్ కాదు, ఒక బీభత్సమైన ప్లానింగ్ ఉంది. ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీయే ఉంది ఆవిడ దగ్గర. అలాంటి ఆవిడకి ఇలాంటి ఎలిగేషన్స్ మంచినీళ్ళు తాగినట్టు. ఎస్ అనిపిస్తుంది. బట్ ఎనీవేస్ ఆవిడ అన్ని ఎలిగేషన్స్ చేసినా కూడా మీరు ఇంత క్లియర్గా మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ని చూపించారు. బట్ మీ వైపు ఉన్నటువంటి అన్ని పాజిటివ్ రీజన్స్ని మీరు ఎక్స్పోజ్ చేయడానికి చూశారు, ప్రజలకి చూపించారు. అండ్ పోలీసులు కూడా తొందరగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే యూ విల్ బీ సేఫ్ అని మేము కూడా అనుకుంటున్నాం. టైం ఇచ్చి పడాల లక్ష్మి అన్న ఆవిడ బాధితురాలు మిమ్మల్ని మీ మూలన ఆవిడ బాధితురాలు అయ్యింది అన్నందుకు మీరు కొన్ని ప్రూఫ్లు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తానికి శేఖర్ భాష ఉదయం చాలా సెన్సేషనల్గా, ఒక అగ్రెసివ్గా, ఒక ముసుగు కట్టుకున్న ఒక యువతి కెమెరా ముందుకు వచ్చి, మీడియా ముందుకు వచ్చి ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ చేసింది ఆర్జే శేఖర్ భాష మీద, అలాగే ఆయన వెనకున్న ఒక ఎస్పీ మీద అంటూ కూడా బీభత్సమైన కామెంట్స్ చేసిన క్రమంలో ఆర్జే శేఖర్ భాషని తీసుకొచ్చాం. ఆయన వైపు ఉన్నటువంటి మొత్తం వివరణ అంతా కూడా ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.